ఏపీలో అధికార యంత్రాంగం ఎంత అన్యాయంగా పనిచేస్తోంది అనడానికి నిన్న విజయవాడ భవానీపురంలో దగ్గరుండి మరి 42 ఇళ్లను అధికారులు పోలీసులు కూల్చివేయించిన ఘటనని ఒక ఉదాహరణగా చూడొచ్చు. సుప్రీంకోర్టును కూడా అధికార యంత్రాంగం లెక్క చేసే పరిస్థితుల్లో లేదు. అసలు సుప్రీంకోర్టుకి న్యాయం ఏది అన్యాయం ఏది నిర్ణయించే అవకాశం కూడా ఇవ్వకూడదు అన్నంత అత్యుత్సాహంతో నిన్న 42 ఇళ్లను కూల్చేసి 42 కుటుంబాల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చారు. ఇదే ఇంకో ప్రభుత్వంలో జరిగి ఉంటే ఈ పాటికి తెలుగుదేశం పార్టీ విరుచుకుపడి ఉండేది. ఇంత అన్యాయంగా కూల్చేస్తారా, సుప్రీంకోర్టు అన్నా మీకు లెక్కలేదా అని మాట్లాడి ఉండేవాళ్ళు. 2001లో మజీద్ అనే వ్యక్తి తనకున్న 2.15 ఎకరాల భూమిని 42 మందికి విక్రయించారు. దాంతో ఆ భూమిని కొనుగోలు చేసిన వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. 42 ఇల్లు ఉన్నాయి. బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నారు. 25 ఏళ్ల పాటు ఇంటి పన్ను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. అయితే హఠాత్తుగా 2017లో లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ కోర్టును ఆశ్రయించింది. ఈ భూమి మాది, మజీద్ అనే వ్యక్తి మాకు అంతకుముందే అమ్మేశాడు దీన్ని, కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఆ తర్వాత ఈ 42 మందికి అమ్మారు, ఈ భూమి తమకే దక్కుతుంది అని కోఆపరేటివ్ సొసైటీ కోర్టుకు వెళ్తే కోర్టు 2 నెలల క్రితం లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి మద్దతుగా అనుకూలంగానే తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ 42 కుటుంబాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇది అన్యాయం, మేము బ్యాంకు లోన్ తెచ్చుకొని మరి ఇల్లు కట్టుకున్నాం, 25 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాం, ప్రభుత్వానికి ఇంటి పన్ను కడుతున్నాం, ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయడం అన్నది అన్యాయం, పూర్తిగా ఈ భూమి మాదే, లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోంది, అందుకే మజీద్ ముందే మాకు అమ్మేశాడు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలి అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ బాధితులంతా. సుప్రీంకోర్టులో బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది. అంటే నిన్న రావాల్సి ఉంది. ఇది వస్తుంది అని తెలిసి హఠాత్తుగా ఉదయం 6 గంటలకే 200 మంది పోలీసుల్ని అధికారులను వెంట పెట్టుకొని లక్ష్మీరామ సొసైటీ జేసీబీల సాయంతో అక్కడికి రావడంతో కూల్చివేతలు మొదలుపెట్టారు. బాధితులు 42 కుటుంబాల వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు రాబోతోంది. మరో 3 గంటలు 4 గంటలు ఆగండి, ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పుడు మేము తప్పుకుంటాం, అప్పుడు కావాలని కూల్చుకోండి, కనీసం ఓ 4 గంటల పాటు ఆగండి అని అధికారులను పోలీసుల్ని బతిమలాడుకున్నారు. ఇక్కడ మామూలుగా సాధారణంగా సున్నితంగా ఆలోచించే అధికారులు అయితే, నిష్పక్షపాతంగా మానవత్వంతో పనిచేసే అధికారులు అయితే ఇన్ని రోజులు ఆగే మీకు 4 గంటలు ఆగండి అని చెప్పి ఉండేవాళ్ళు. ఏది లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి కూడా. అలా కాకుండా సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న కొన్ని గంటల ముందే ఉదయం 6 గంటలకి వెళ్ళి ఆ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి మద్దతుగా దాదాపు 200 మంది పోలీసుల్ని మోహరించి కూల్చివేతలు మొదలు పెట్టారు. 11 గంటలకు సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది, స్టే విధించారు, కూల్చివేతలు లాంటివి చేయవద్దండి విచారిస్తామని. కానీ అంతలోపే కొట్టిపడేశారు. 11 గంటలకు కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కూల్చవద్దండి అని చెబితే అధికారులు పోలీసులంతా ఆర్డర్ కాపీ ఎక్కడా అంటూ మాట్లాడారు. అక్కడ ఢిల్లీలో ఉన్న లాయర్లు ఫోన్లో ఆర్డర్ కాపీని ఫోటో తీసి ఇదిగో వచ్చింది, మీకు ఫిజికల్ గా సాయంత్రం లోపు మీకు ఈ ఆర్డర్ కాపీని అందజేస్తాం, ఆగండి అంటే వినకుండా మొత్తం కూల్చిపడేశారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పోలీసులంతా అక్కడి నుండి జంప్, ఇళ్ళనైతే నేలమట్టం చేశారు. అంటే ఎంత అన్యాయం. సరే, ఇదిలో న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది? ఈ భూమి ఈ 42 మందికి దక్కుతుందా లేకుంటే లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకే దక్కుతుందా అన్నది సుప్రీంకోర్టు తేల్చాలి, న్యాయస్థానాలు తేల్చాలి. కానీ న్యాయస్థానాలకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా సుప్రీంకోర్టులో స్టే వస్తుందేమో అని 200 మంది పోలీసులు అధికారులు జేసీబీలు తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కూల్చబడేశారంటే పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇక్కడ ఎక్కడ పనిచేస్తోంది? వీళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటే 4 గంటల పాటు ఆగి ఉండేవారు. సరే, ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకి గౌరవం ఇవ్వాలి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం, రేపు నిర్ణయం తీసుకుందామని చెప్పి ఉండాలి. కానీ మరి కొన్ని గంటల్లో వస్తోంది తీర్పు అనగానే జేసీబీలు తీసుకెళ్లి కూల్చిపడేశారంటే ఇంకేదైనా ఎప్పుడైనా కూడా ఇలాగే చేయొచ్చు కదా. నదీ గర్భంలో కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా ప్రభుత్వమే ప్రజావేదికను నిర్మిస్తే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మనమే, రాష్ట్ర ప్రభుత్వమే ఇది నదీ గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి కట్టడాలు నిర్మిస్తే ఇక ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలకు ప్రభుత్వమే దగ్గరుండి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన అక్రమ కట్టడాలకి అండగా ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ చేసింది తప్పు, దీన్ని కూల్చివేస్తున్నామని కూల్చివేస్తే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసంతో మొదలైందంటూ ప్రచారం చేశారు. ఇది అక్రమంగా నదీ గర్భంలో నిర్మించిన ఒక తాత్కాలిక కట్టడాన్ని కూల్చేస్తేనే. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 42 ఇళ్లను నిర్దాక్షిణ్యంగా సుప్రీంకోర్టులో మరికొన్ని గంటల్లో విచారణ ఉంది అనగా ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు స్టే విధిస్తుందేమో, అప్పుడు కూల్చివేతలు సాధ్యం కావేమో అని చెప్పి ఒక వైపు నిలబడి 42 ఇళ్లను కూల్చిపడేశారంటే
మరి దీన్నేమనాలి? అధికారుల తీరు చాలా ప్రమాదకరం. న్యాయ వ్యవస్థలో కింది కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవస్థలు ఎందుకున్నాయి? కింది కోర్టులు ఒక్కోసారి పొరపాటున తీర్పులు ఇస్తే సమీక్షించడానికి హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఉన్నాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగం తీరు చూస్తూ ఉంటే కింది కోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకుంటే చాలు, దాన్ని గంటల వ్యవధిలోనే అమలు చేసి పారేస్తాం. హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో బాధితులు వెళ్ళి తదుపరి న్యాయం కోసం ఆశ్రయించే అవకాశం, సమయం కూడా మేము ఇవ్వం, సుప్రీంకోర్టుకు కూడా ఆ అవకాశం ఇవ్వము అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఖరి ఉంది. ఇది ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ప్రమాదకరం.